గొడవ విపరీతంగా అవకాశం ఉంటుందా? ఆల్ రైట్, కిర్లంపూడి దగ్గర సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. కొంత తోపులాట కూడా అక్కడ జరుగుతూ ఉంది. ముద్రగడ కూతురు క్రాంతి అక్కడికి చేరుకున్నారు. తండ్రి చివరి చూపు కోసం క్రాంతి చేరుకోవడంతో అక్కడ బంధువులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆమె పోలీసుల సమక్షంలో అక్కడికి వెళుతోన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతకు ముందే క్రాంతిని కిర్లంపూడి రానివ్వద్దు అంటూ పోలీసులను ముద్రగడ బంధువులు కోరినట్టుగా తెలుస్తోంది. అందుకనే ప్రతిపాడు దగ్గర ఆమెను కాసేపు ఆపారు. కార్యకర్తలు లేకుండా వెహికల్స్ కూడా తగ్గించుకుని మీరు అక్కడికి వెళితే బాగుంటుందని సూచించడంతో ఆ మేరకే క్రాంతి అక్కడికి చేరుకున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడికి వెళ్ళిన ముద్రగడ కూతురు క్రాంతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే పోలీసుల సమక్షంలో ఆమె అక్కడికి చేరుకున్నారు. భారీగా అభిమానులు అక్కడ చేరుకోవడంతో కొంత తోపులాట కూడా జరుగుతోంది. నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు. కిర్లంపూడిలోని ఇంటి దగ్గర నుండి మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న దృశ్యాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో తండ్రి చివరి చూపు కోసం కూతురు క్రాంతి ప్రస్తుతం అక్కడికి చేరుకున్న దృశ్యాలు ఇవి. అయితే కొంత తోపులాట వాతావరణం అక్కడ కనిపిస్తోన్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. పోలీసుల సమక్షంలో అక్కడికి వెళ్లారు క్రాంతి. తండ్రి చివరి చూపు కోసం, తండ్రికి నివాళులర్పించడం కోసం అక్కడికి చేరుకున్నారు. సో క్రాంతిని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. బాధాతప్త హృదయంతో అక్కడికి వెళ్ళిన క్రాంతి కడసారి తన తండ్రిని చూసి నివాళులర్పించడానికి వెళుతోన్న దృశ్యాలు. సో భారీగా అభిమానులు అక్కడ ఉండడంతో, బంధువులు అక్కడ ఉండడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం పోలీసులు క్లియర్ చేసి ముందుకు తీసుకువెళ్తున్న దృశ్యాల్ని మనం స్పష్టంగా చూడొచ్చు. తండ్రి చివరి చూపు కోసం క్రాంతి కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే కాసేపు ప్రతిపాడులోనే క్రాంతి వేచి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులు క్రాంతిని కిర్లంపూడికి రానివ్వద్దు అంటూ పోలీసులను కోరిన నేపథ్యంలో ప్రతిపాడులోనే కాసేపు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు ఆమెను ఆపేశారు. ఆ తరువాత కార్లను తగ్గించుకొని కార్యకర్తలు లేకుండా వెళ్లాలని సూచించడంతో అక్కడికి చేరుకున్నారు. క్రాంతి ప్రస్తుతం పోలీసుల సమక్షంలో అతి కష్టంగా తండ్రిని చివరిసారి చూసుకోవడానికి వెళుతూ ఉన్నారు క్రాంతి. ఆ దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం, కొంతమంది వద్దు వద్దు అంటూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ తండ్రి చివరి చూపు కోసం క్రాంతి వెళ్ళిన దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. అక్కడ కూడా గొడవ జరుగుతోంది. ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులందరూ కూడా కూతురు క్రాంతి మీద విరుచుకుపడుతూ ఉన్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సందర్భాన్ని చూసైనా వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉంటే బాగుండేదేమో, కానీ ఇక్కడే ముద్రగడ భౌతిక కాయం ముందే వాళ్ళిద్దరూ కూడా తిట్టుకుంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులు క్రాంతిని నిందిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ముద్రగడ సతీమణి, ఆ తర్వాత ముద్రగడ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు. ముద్రగడ భౌతికాయానికి అటువైపు కొంతమంది, ఇటువైపు కూతురుకి మద్దతుగా వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కనీసం ప్రశాంతంగా తండ్రిని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెను నిందిస్తూ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు. దీంతో ముద్రగడ కూతురు క్రాంతి గట్టిగా అరుస్తూ ఏడుస్తున్న దృశ్యాలు ఇవి. ఒక్కసారి మనం ఆడియో విందాం.